చైతన్య రథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం సుస్వాగతం నమస్కారం. ఈరోజు మన చైతన్య రథంలోని ముఖ్యాంశాలు. కొత్త డీసీపీగా హరీష్ కుమార్ గుప్తా గారు. ఇక వాట్సాప్ గవర్నెన్స్ నేడు శ్రీకారం చుట్టనున్న విద్యా మంత్రి లోకేష్. మొదటి దశలో పౌరులకు 161 సేవలు. సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష. సైబర్ సెక్యూరిటీపై కీలక సూచనలు. పాలనకు సాంకేతికతను అనుసంధానిస్తూ ఏపీ సర్కార్ నేడు చారిత్రక అడుగు వేయబోతోంది. దేశంలోనే తొలిసారిగా ఏపీ సర్కార్ పౌర సేవలు అందించేందుకు, ప్రజా వినతుల స్వీకరణకు అవసరమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్కు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి ఆధునిక ఈ సేవ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ గవర్నెన్స్పై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించి మొదటి దఫాగా 161 సేవలు అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా అధికారిక వాట్సాప్ నెంబర్ను ప్రభుత్వం ప్రకటించనుంది. ఈ అకౌంట్కు వెరిఫైడ్ ట్యాగ్, టిక్ మార్క్ ఉంటుంది. భవిష్యత్తులో ఈ సేవను మరింత విస్తృతం చేయనున్నారు. ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ అధికారికంగా వాట్సాప్ గవర్నెన్స్ను ప్రారంభిస్తారు. చంద్రబాబు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అంతకుముందు ఏ సర్టిఫికేట్ కావాలన్నా కార్యాలయాల చుట్టూ తిరగలేక విసుగొచ్చేది. డెత్ సర్టిఫికేటు, బర్త్ సర్టిఫికేటు, అడంగళ్ళు, ఈసీలు వగైరా వగైరా అనేక రకాల సేవా కార్యక్రమాలని ఆయన ఆ సమయంలో ఈ సేవ ద్వారా ప్రజలకు అత్యంత చేరువ చేశారు. చాలా హాయిగా ఉండేది ఈ సేవల పనులు చేయించుకోవటం. అంత ముందుతో పోలిస్తే ఈ సేవల సర్టిఫికేట్ త్వరితగతిన వచ్చాయి. ఈసీలు కానివ్వండి, బస్ సర్టిఫికేట్లు, డెత్ సర్టిఫికేట్లు, కరెంటు బిల్లు అక్కడే కట్టుకునేవాళ్ళం, అన్నీ ఒక ఈ సేవలో అన్ని పనులు జరిగేటివి. ఇప్పుడు నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి మరింత చేరువ చేశారు ప్రజలకి సేవల్ని. సుమారుగా 161 సేవలు, ఇంకా అనేక సేవలని ఇంక్లూడ్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. మన చేతిలో ఉన్న ఫోను ఈ సేవ కన్నా ప్రత్యేకంగా మనం వెళ్ళి పనులు చేయించుకోవాలా. ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా లేదు. ఫోన్ మన చేతిలో ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది మెసేజ్ పంపిస్తే వస్తుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు గారి అందవేసిన చెయ్యి. ఏటికొప్పాక బొమ్మలకు జేజేలు. ఢిల్లీ రిపబ్లిక్ డే పెరేడ్లో ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి 3వ స్థానం రావడం సంతోషకరం. రాష్ట్ర ప్రజలకు గర్వకారణం. కేంద్ర రక్షణ శాఖ ప్రకటించిన ఉత్తమ శకటాల జాబితాలో తొలి స్థానంలో ఉత్తరప్రదేశ్ శకటం, 2వ స్థానంలో త్రిపుర శకటం ఉండగా 3వ స్థానం ఏపీకి దక్కింది. ఈ సందర్భంగా శకటం రూపకర్తలకు, రాష్ట్రాధికారులకు, ప్రత్యేకించి ఏటికొప్పాక బొమ్మలు తయారు చేసే కళాకారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. జగన్ రెడ్డి విధ్వంసానికి అసలు నివేదిక నిదర్శనం. విద్యా ప్రమాణాలు గాడిన పెట్టేందుకు ప్రాథమిక సమస్యలపై దృష్టి. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై అభిప్రాయ సేకరణ. పాఠశాల విద్యపై సమీక్షలో మంత్రి నారా లోకేష్ స్పష్టీకరణ. అనేక దశాబ్దాలుగా పంచగ్రామాల సమస్యలు తీరని వేతలు. ఆ ప్రజలకి ప్రతిసారి హామీలు ఇవ్వడమే కానీ హామీ తీర్చిన ప్రభుత్వం ఏదీ లేదు. తొలిసారిగా ఆ పంచగ్రామాల ప్రజల బాధలు తీరుస్తూ రెగ్యులర్ చేసే ప్రయత్నంలో జీవో రిలీజ్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంగా పల్లా శ్రీనివాస్ యాదవ్ గారు ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ షరామావులే ప్రతిరోజు గ్రీవెన్స్లో వైసీపీ దందాలు, భూ అక్రమాలపై వినతుల వెల్లువ, అర్జీల మోత, ఎన్ని లారీలు అవుతాయో కూడా తెలియట్లా. ఆ సమస్యను పరిష్కరించడానికి కూటమి ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకోబోతోంది. బడా ఇస్రో చరిత్రాత్మక 100వ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ను సక్సెస్ఫుల్గా ప్రయోగించింది. ఈ రాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లి కక్షలో ప్రవేశపెట్టింది. NVS-2 ఉపగ్రహం ఇస్రో సైంటిస్టులు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్కి ఇది సేవలు అందించనుంది. అద్వితీయ ప్రయోగాన్ని విజయవంతం చేసిన సందర్భంలో ఇస్రో శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. నిన్నటి వార్తల్లో దేశంలో అత్యంత విషాద ఘట్టం. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మృతుల కుటుంబీకులకు ధైర్యం, ఓదార్పు చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎక్స్ వేదికపై పోస్ట్ చేశారు. మహావిషాదం. కుంభమేళాలో తొక్కిసలాట, 30 మంది భక్తులు మృత్యువాత, 60 మందికి గాయాలు. దుర్ఘటనపై పీఎం మోదీ ఆరా. బారికేడ్ల తొలగింపు వల్లే అన్నారు డీజీపీ. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం. ఈ వార్తలు ఇలా ఉంటే నిన్న సోషల్ మీడియాలో హల్ చేసింది ఇంకొక వార్త. ఆంధ్రప్రదేశ్కి చెందిన మాజీ మంత్రి ఒకరు నిన్న కుంభమేళా వెళ్ళారని, ఆమెది ఐరన్ లెగ్ అని, ఆ లెగ్ మహిమే ఈ దుర్ఘటనకు కారణమని వార్త హల్చల్ చేస్తుంది. దాన్ని మనం అంత మూర్ఖంగా మనం మాట్లాడలేం. కానీ కాకపోతే ఆమె కూడా గతంలో అనేక రకాలుగా ఇలాంటి దుష్ప్రచారాలు చేసింది, విచ్చలవిడిగా మాట్లాడింది ఆమె. తిరుపతి ఘటనలో ఇలాగే పొరపాటు జరిగితే అక్కడ మృతి చెందడం బాధాకరమైన,
ఆమె చేసిన దుష్ప్రచారం అంతా ఇంత కాదు. నీవు నేర్పిన విద్య నిర్దాక్ష అన్నట్టు ఆమె ఏదైతే పదజాలం ఉపయోగించిందో నిన్న సోషల్ మీడియా అంతా అదే పదజాలాలతో మారుమోగింది. ఆమెది ఐరన్ లెగ్ అని మనం అనలేము, ఆమె వెళ్ళడం వల్లే ఈ ఘటన జరిగిందని కూడా మనం అనలేము. కానీ జరుగుతున్న వార్తనే, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా అంతే.